వాస్తవంగా ఆమెకి దేవుడు వస్తా లేకుంటే దేవుడు అని చెప్పి ఒక పేరు పెట్టి తన పైసలు బాగా సంపాదిస్తుంది అని చెప్పి కూడా పైసలు సంపాదించేటోళ్ళకి దేవుడు రాడు, ఎందుకంటే అదే కావాలని. ఓకే, అంటే బాగానే సంపాదించినట్టు నీ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే బాగానే అంటున్నారు బయట సంపాదించి సాంగ్స్ కూడా చేసావంట, ఇంకోటి మన ప్రమోషన్స్ కి కూడా బాగానే వస్తున్నాయంట డబ్బులు, మీరేమో డబ్బులు లేవంటున్నారు. అన్న మస్తు మంది మస్తు తీర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రూఫ్ చూసుకొని మాట్లాడమని చెప్పాలి. నిజంగా తీసుకోలే అంట సాంగ్స్ చేసినప్పుడు? తీసుకోలే నేను ఇన్ని సాంగ్స్, కానీ ఈ మధ్యలో చూస్తున్నా చెల్లె చెల్లె అనుకుంటా నాకే నాగుపాము అవ్వడము. అసలు దేవుని గురించి ఆమెకి ఏం తెలుసు, అసలు దేవత గురించి కూడా ఆమెకి ఏం తెలుసు? కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తుంది కేవలం ఏదో హిట్ అయిదామని లేకపోతే ఇంకేదో చేద్దామని చెప్పి, కానీ ఏమి తెలియదు ఆమెకి. ఇప్పుడు ఒకటి నేను దేవుడు రాగానే దేవుని రూమ్ లో ఇంకొంతమంది కూడా అంటూ ఉంటారు అసలు దేవుళ్ళ గురించి ఆమెకి ఏం తెలుసు. నిజం చెప్తున్నా నేను, నాకు దేవుళ్ళ గురించి. దేవతలు దేవుళ్ళు కూడా కొన్ని కళలకు రావడం జరుగుతూ ఉంటది, ముందు జరగబోయేది కూడా కొన్ని హింట్ ఇస్తుంటది అంటుంటారు కదా, అలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగినాయి? రేపు జరగబోతుంది యాక్సిడెంట్ అంటే ఈరోజు నైట్ వచ్చి నాకు దేవుడితో మాట్లాడడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అంటే చెప్పుడు వేరే ఉంటది, చూపించు వాస్తవంగా మీరు మాట్లాడారా లేరా, ఆ రోజు ఏం జరిగింది అసలు? గట్టిగా అరిచింది, కింద పడిపోయి ఉంది. చూసే వరకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఏం నాడి ఇట్లా పట్టుకొని చూస్తే ఏం సౌండ్ లేదు, పిలిస్తే వలకట్లేదు. పాప స్పృహలో లేదు, కానీ అమ్మవారు వచ్చింది, పిలిచిన గట్టిగా వచ్చింది. వచ్చిన తర్వాత మీ పాప హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ అని. సో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో నిజంగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ గెస్ట్ని అడుగుదామని చెప్పి. ఎందుకు నేను ఈ ఇంటర్వ్యూ నేను ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే నిజంగా ఒక రీల్ చూస్తే నాకు ఆ అమ్మవారిలానే కనిపించింది. అంటే చూస్తూ ఉంటే కూడా అట్లనే చూడబుద్ధి అయిందంటే, ఒక అమ్మవారిని చూస్తే ఎలా చూడాలో అలా చూడబుద్ధి అయింది అనమాట. సో ఏంటి అంటే తన గురించి నేను డీప్గా తెలుసుకుంటే కొన్ని సంచలన నిజాలే బయటపడ్డాయని చెప్పొచ్చు. సో మన వ్యూవర్స్ అందరికీ నేను అవేంటి అంటే ప్రతి ఒక్కటి క్లారిటీగా డౌట్స్ ఏవే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి నేను వాళ్ళ ఇంటికైతే వచ్చేసిన అనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సంజు అనమాట. సో తన పూర్తి పేరు సంజన. మాట్లాడదాం, సంజు మన దగ్గర ఉంది, మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో అమ్మ నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నామ్మా, బాగున్నావా? బాగున్నా అన్న. సో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఏంటమ్మా అంటే మీ గురించి నేను తెలుసుకున్నా అంటే 16 సంవత్సరాలకే అమ్మవారు వస్తుందని చెప్పి నేను నిన్న. సో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి, అంటే నిజంగానే అమ్మవారు వస్తుందా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో నిజంగానే అమ్మవారు వస్తుందా అంటే, నీకు వస్తుందా అంటే ఏం చెప్తావు? వస్తుందా అంటే అన్న, రాన్నైతే మనం బయటనైతే కావాలని అయితే పెట్టుకోము, వస్తేనే కదా మనకి. సరే వస్తలే అని కొంతమంది అనుకున్నా కానీ పలుకులల్లా మనం ఉండే విధానం కానీ మనం తిరిగే నేచర్లో కానీ తెలిసిపోతుంది కదా. నేను అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేను. ఏ రోజైనా నన్ను ఒక అమ్మవారు ఒక దారికి తీసుకెళ్లిన రోజు వాళ్ళకే అర్థమవుతుంది నిజంగా ఉంది అమ్మవారు అని. అంటే మీకైతే అమ్మవారు అయితే వస్తుంది? నాకైతే అమ్మవారు అయితే వస్తుంది. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఉంటావు? నేను 16. కరెక్ట్ 16 అని చెప్పింది కరెక్ట్ అయిందంటే చూసాను నేను. 16 ఇయర్స్కి అమ్మవారు వస్తుందంటే, అంత చిన్న ఏజ్లో అమ్మవారు రావడానికి గల కారణాలు ఏంటంటే, ఫ్యామిలీ మొత్తం డెవోషనల్ భక్తిలో ఎక్కువ ఉంటారా లేకుంటే? డెవోషనల్ అంటే ఉందన్న, 7 years నుంచి నేను దుర్గామాతకి అయితే నవరాత్రులు అయితే చేస్తాను, 7 పాయల వన దుర్గా భవానికి అయితే చేస్తాను. కానీ ఒక టైంలో నేను దేవతలని నమ్మకపోతుండే. లైక్ ఎందుకు వాళ్ళు మనకి ఏం చేస్తారు, రియల్గా ఉన్నారా దేవతలు లేకపోతే జస్ట్ వాళ్ళు విగ్రహాలా అన్నట్టు ఉంటుండే. అంటే ఒకప్పుడు దేవుని నమ్మలేదు మీరు? నమ్మలేదు అసలు. ఇప్పుడు అదే దేవుడు మీ లోపల ఉన్నాడు అంటావు? అంతే. ఏంటి ఆ సీక్రెట్ ఏంటంటే సడన్ గా దేవుడు నమ్మడం? సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు ఉంటారు కదా అన్న, శత్రువులు ఉంటారు కదా, ఎప్పుడు ఏమంటారు మంచి మనుషుల చుట్టూ ఎప్పుడు శత్రువులు అన్నట్టు, మనము మంచిగా తిరుగుతున్నా కానీ శత్రువులు అనేది మన మీద బాగా ఫోకస్ పెరిగిపోయి చెత్తబడిలు చంపడానికి కూడా ప్రయత్నించే టైప్ లాగా చేసారు కొంచెం. మాపై అంటే ఫస్ట్ ఫాదర్ పైన ఉండే, తర్వాత కొంచెం మదర్ పైన చేసిరు, ఇక అవన్నీ వనికి రాకుండా నా మీద ట్రై చేసిరు. అయితే మమ్మీకి కూడా అప్పుడు ఎల్లమ్మ తల్లి కన్నుండే అనమాట, ఉంటే ఆమెకి ఎవరో ఏమో కొంచెం శత్రువులే కట్లలు వేసిరు, అంటే దేవత వస్తే ఏడ మంచిగా అవుతారు అని. వేస్తే కూడా సరేలే ఎందుకు మమ్మీ వద్దు, మనం దేవుళ్ళు వచ్చినా మనకి ఏం చేయరాలు, దేవుని రూమ్లో కూర్చుంటారు అంతే అన్నట్టు మాట్లాడుతుండే నేను.
ఇంకా తర్వాత నాకు హెల్త్ కొన్ని డేస్ తర్వాత మంచిగా లేదు. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటుండే, ఆమె కూడా ఏడుపాయల వనదుర్గ భవాని మాతనే వస్తుంది. తనని పిలిచింది మమ్మీ. ఎందుకు ఈమె మొత్తము అంటే ఇంకా మొత్తం మాట రావట్లే, పొద్దుగా లేచినప్పటి నుంచి అమావాస్య పుణ్యం వస్తే మాట రాకపోతుండే, మొత్తం బాడీ మొత్తం పసుపు కలర్ లా మారిపోతుండే. నాకు పసుపు కలర్ మారిపోతుండే, మెడల్ మొత్తం పడిపోయినాయి. ఇంకా ఎట్టు తిప్పినా రావట్లే, మాట రావట్లే, ఎవరికి ఏం చెప్పినా కానీ రావట్లే, మాట చెప్దామన్నా కానీ రావట్లే. ఇంకా ఇది ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లెక్క చెప్పారు. కొంతమంది వచ్చేమో మీ వాళ్ళు చేస్తురని, కొంతమంది వచ్చి బయట వాళ్ళు శత్రువులు అట్లా చెప్పారు. ఇక అదంతా కాదు, దుర్గమ్మ తల్లి అంటే నార్మల్గా అయితే ఎవరికి రాదా, మా ఆదిపరాశక్తి వచ్చేటోళ్ళకే వస్తుంది. సరే ఒకసారి రామని వచ్చి కూర్చోబెడదాము అన్నట్టు కూర్చోబెడితే ఇట్లా ఈమెకి చేతబడి చేసిరు, చనిపోవాలన్నట్టు చేసిరు. అంటే మంచిగా అందరితో కలిసిమెలిసి ఉంటుంది కదా, చేసేదామని చెప్పి చేసిరు అని అన్నది. ఏం కాదు, నువ్వు నన్ను 7 years నుంచి నవరాత్రులు చేసిన, ఇంట్లో తిడుతుండే, మమ్మీ వాళ్ళని చేస్తుండే, నన్ను నమ్మకపోతుండే, నేను నిన్ను కాపాడుకుంటా అని చెప్పేసి ఇంకా ఆమె వెళ్ళిపోగానే నైట్ ఇక నాకు మొత్తం అయిపోయింది. ఇంకా ముందే వచ్చి చెప్పింది ఆమె, అమ్మవారు వచ్చి చెప్పేసింది కదా నేను వచ్చి కాపాడుకుంటా అని చెప్పగానే ఇది వినాయకుని చవితి అప్పుడు జరిగింది. ఇది వినాయకుని చవితి అప్పుడు జరిగితే ఆ రోజు నైట్ ఇంకా మొత్తం లెవెల్ అండ్ సిచ్యువేషన్ అందరికి మా అమ్మమ్మ తాతకు కూడా ఫోన్ చేసి చెప్పింది. సో అయిపోయింది అనుకునే సిచ్యువేషన్ లో నైట్ ఆమె ఇంకా నాకు 8కి మాటతోనే వచ్చేసింది డైరెక్ట్. అంటే ఇట్లా వస్తుంది కదా ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళకి తల్లిదండ్రుల పేరు చెప్పుకుంటా, ఏం దేవతనో చెప్పుకుంటా, ఏడుపాయల వనదుర్గ భవాని మాతని అనుకుంటా నార్మల్ గా లేచి దేవుడు వచ్చిన వాళ్ళు ఎట్లా మాటలు మాట్లాడతారు అట్లా నా 8కి వచ్చేసి డైరెక్ట్ చెప్పేసింది. ఇక ఆమె వచ్చి బొట్టుకి ఇట్లా పెట్టంగానే నార్మల్ గా అయిపోయినా. నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి మా అమ్మమ్మ 3-4 అయింది, అమ్మమ్మ తాత అందరు వచ్చిర్రు. ఇక నేను లేవట్లే, ఇంటి పక్కన వాళ్ళు అందరు వచ్చిర్రు. ఇక నేను లేవట్లే, అయిపోయింది. ఇక మమ్మీ అందరు ఏడుస్తున్నారు మొత్తం. అంటే ఇట్లా పడిపోయినా, ఇక నాకు అది ఒకటే గుర్తు, తర్వాత ఏమైందో తెలియదు. ఇక లేచే వరకు ఇట్లా చేతులకు మొత్తం దెబ్బలు అవి ఉండడము, ఇట్లా నాడి కొట్టుకుట్లే అని మమ్మీ వాళ్ళు చెప్పడము, కళ్ళు తెరిచినా ఓపెన్ చేస్తలే అని. మా మమ్మీ గట్టిగా ఏడుపాయల వనదుర్గ భవాని మాత నువ్వు ఎటు పోయినావు ఉంటా అని చెప్పి నువ్వు అన్నావు అని మమ్మీ గట్టిగా ఒర్రిందంట. ఒర్రంగానే అంతా నాకు నాడి కొట్టుకో, అప్పుడు నా 8కి కూడా వచ్చింది ఆ టైంలో దేవత వచ్చి ఇట్లా ఏం లేదు నీ బాధ నేను వదులుకున్నావు కదని అనగానే మా మమ్మీ ఏడ్చిందంట. ఏడుస్తే అట్లా కాదు ఇట్లా కాదు, నువ్వు ఉన్నాక ఇది కాదని చెప్పి నేను ఇట్లా నెగ్లెన్స్ చేసిన అని చెప్పి మా అమ్మ అన్నది. అనగానే ఇక సరే ఒక 15 నిమిషాలలో వస్తుంది, నార్మల్గా అయిపోతుంది అని చెప్తే మా అమ్మ అన్నది 15 నిమిషాలు లేదు, 10 నిమిషాలు లేదు, 5 నిమిషాలలో కావాలి నా బిడ్డ నాక అని అన్నదండి. అమ్మవారి పేమికి ఉంది కదా అప్పుడు, నాకు నా పేమి అమ్మవారు ఉంది అప్పుడు, అమ్మవారితో చెప్పింది. అయితే ఇక అమ్మవారు శాంతి అయిపోగా నేను నార్మల్ గా లేచే వరకు మమ్మీ వాళ్ళందరూ ఇక నన్ను చేతిలో పట్టుకొని ఫుల్ ఏడుస్తున్నారు. మా మమ్మీ స్వయంగా మీ మమ్మీ మాట్లాడింది అప్పుడు? అంటే ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళు చెప్తారు కదా అన్న, అంటే నువ్వు పడుకున్నావు కానీ నీ పైన దేవుడు ఇక చెప్పింది మమ్మీకి ఇట్లా అయ్యింది అని చెప్తే ఇంకా మా అమ్మ ఉండి మీరు ఉన్నారని ధైర్యంతో నేను నా బాలని ఎక్కువ పట్టించుకోకపోతే మీరు ఎందుకు ఇట్లా చేసిరా అని అన్నదంట. అంటే ఇక లేచే వరకు అంటే ఇక వెళ్ళిపోయింది, అమ్మవారు వెళ్ళిపోయి నేను లేచిన. అంతసేపు లెవెల్ అసలు ఏమైందో కూడా తెలియదు నాకు. ఇక లేచే వరకు మొత్తం బాడీ మొత్తం కూల్ అయిపోయింది. లేచే వరకు మమ్మీ డాడీ అందరు అప్పుడు డాడీ వాళ్ళు అయ్యప్ప స్వామి మాలలు ఉన్నారు, అప్పుడు ఇంకా కన్యాస్వామి వాళ్ళు ఉండే అందరు ఏడుస్తున్నారు, కన్యాస్వామి కూడా ఏడుస్తున్నాడు ఆ టైంలో. ఇక సరేలే ఇప్పటి నుంచి అని ఏం కాదేమో అనుకొని కొంచెం ఇక నేను లేచి అవి కూర్చొని వాటర్ ఇట్లా తాగినాక ఇక మమ్మీ స్టోరీ మొత్తం చెప్పింది, ఇట్లా అమ్మవారు వచ్చింది ఇట్లా చెప్పింది. అప్పటికి నీకేం గుర్తులేదు? అప్పటికి తెలియదు కదా, అంటే ఇక నేను మొత్తం నిద్ర వెళ్ళిపోయినట్టే. ఇక ఆ టైంలో కూడా మా మమ్మీ పిలుస్తామని నాకు గట్టిగా పిలిస్తే 8కి వచ్చింది నాకు ఆ టైంలో. పడిపోయినా ఇక నాకు ఇవన్నీ అడిగి ఇట్లా ఏం కొట్టుకోవట్లేదని మమ్మీ వాళ్ళకి ఇట్లా ఏడుస్తున్నారు. అయిపోయింది. ఇక లేచినాక నాకు మమ్మీ చెప్తుంది ఇట్లా నేను గట్టిగా రేజ్ అయిన అమ్మవారి మీదకి పిలిచిన గట్టిగా నువ్వు ఉన్నావని చెప్పి ధైర్యంతో ఇట్లా చేస్తే నువ్వు కూడా ఇట్లానే చేసినావు అని చెప్పి నేను గట్టిగా అమ్మవారిని పిలుస్తే ఆమె వచ్చింది పేయి మీదకి. అంటే నాకు ఆమె వచ్చింది కూడా గుర్తులేదు నాకు ఆ టైంలో. ఇవన్నీ ఎవరు చూడకుండా ఇప్పుడు ఏమైతుంది, అప్పుడు మేము పడ్డ కష్టాలు అమ్మవారు వచ్చింది అవి ఎవరు చూడకుండా నిజంగానే వస్తుందా అమ్మవారు అంటే ఎట్లా అన్నా ఇప్పుడు అది. అంటే ఇవన్నీ అంటే చెప్తుంటే ఒక వింతలా అనిపిస్తుంది జనాలు చూసే వాళ్ళు, వాళ్ళకి తెలీదు. జస్ట్ పైన నేను ఊగేది వీడియోలు పెట్టేది, ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టేది, దేవత గెట్ట పేసింది అవే కనిపిస్తున్నాయి కానీ లోపల ఎంత బాధపడితే ఆమె వచ్చింది, ఏ సిచ్యువేషన్ లో ఆమె వచ్చింది అనేది చూస్తలేరు.
అంటే అప్పటి నుంచి ఆ క్షణం నుంచి ఇంకా నేను అమ్మవారు వస్తుంది. వనదుర్గ భవానీ మాత ఏ పని చేసే ముందైనా కానీ భవానీ ఇక అట్లా అటు ఫ్రైడే ఇంట్లో కూర్చుంటా భవానమ్మకి, ట్యూస్డే ఎల్లమ్మ తల్లి కూర్చుంటా. ఇక వస్తూ ఉంటారు అందరూ చూపించుకొని వెళ్తూ అంటే ఉంటారు. జనాలు వస్తూ ఉంటారు. వస్తూ ఉంటారు ఫ్రైడే మొత్తం ఒక 5-6 ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ నుంచి ఎక్కువ వస్తుంటారు? రామ్ నగర్ నుంచి, బోడుప్పల్ నుంచి, నార్మల్ గా కుమ్రవెల్లి తర్వాత చేరియాల అక్కడ నుంచి. ఇంక ఇప్పుడు కొంతమంది విజయవాడ నుంచి ఇక్కడ నుంచి కూడా మెసేజెస్ చేస్తున్నారు. అట్లా అక్కడ నుంచి వస్తూ ఉంటారు. వస్తూ ఉంటారు. అంటే వచ్చి వాళ్ళని చూసి చెప్తూ ఉంటావా? అంటే ఏం చెప్తుంటావు వాళ్ళతో? అంటే ఇక అదే అన్న ఫస్ట్ నేను కనుక్కుంటా, అంటే ఏంటి ప్రాబ్లం ఇది, ఎట్లా సిచ్యువేషన్లకి వెళ్ళి బయటకు వచ్చింది మీరు అని అనుకున్న తర్వాత ఇక నార్మల్గా అంటే మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతా. నార్మల్గా మన బాధలు మనం మాట్లాడుకుంటాం కదా, అట్లా మాట్లాడుకొని ఇంకా అందరు వచ్చి కూర్చున్న తర్వాత మా మమ్మీ చాపేసి అక్కడ అగరబత్తులు ఇట్లా అన్ని పెట్టేసి రెడీ ఉంచుతుంది. వెళ్ళి స్నానం చేసి వచ్చి అట్నే కూర్చుంటా, అలంకరణ చేసుకొని కూర్చొని ఇక చెప్తా అందరికి ఒక్కొక్క ఫ్యామిలీకి. అట్లా 2-3 ఫ్యామిలీస్ కూడా మంచిగానే అని వాళ్ళు ఊకే నన్ను ఇక భవానమ్మ నా పేరే మార్చేసిరిగా ఒక 2-3 ఫ్యామిలీస్ కూడా మంచిగానే. ఇక అందరు కూడా నన్ను భవానమ్మ ఇక వాళ్ళు ఏది చేసే ముందైనా కానీ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా ఓపెన్ చేసే ముందు కానీ ఇక ఏది చేసే ముందైనా కానీ నువ్వు వచ్చి మా అమ్మగా ఇట్లా ఓపెన్ చెయ్యి. ఇంకొక 2-3 అన్న వాళ్ళు కూడా ఉంటారు, మన శ్రవణ్ అన్న అని ఒక అన్న ఉంటాడు, ఆయన కూడా ఏదన్నా చేసే ముందు భవానమ్మ అని చెప్పి నాకు ఫోన్ చేసి అడగడము, ఇది మంచా చెడా అని అడగడము, అన్ని ఇక నన్నే అడగడం జరుగుతుంది. ఓకే, అంటే ఇవన్నీ నువ్వు ఆలోచిస్తుండే, అంటే గతంలో నువ్వు దేవుడిని అసలు నమ్మకపోతే తర్వాత ఇప్పుడు మొత్తం నమ్ముతున్నావు, దేవుడే నీ పైకి వచ్చిన. అంటే ఇవన్నీ మీరు రియలైజేషన్ చేసుకుంటే, అంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఏమనిపిస్తుంది, నా లైఫ్ లో ఇట్లా జరిగేది ఉందేమో, జరుగుతుంది అన్నట్టు అనుకుంటా కానీ ఇంకేం అనుకోను నేను. ఇప్పుడు దేవుడు అనగానే, దేవుడు వస్తుంది అనగానే రోజు దేవుని మొక్కడము అవి ఇవి చేయడం ఏం చెయ్య అన్న నేను. నా దేవతలు నాకు ఈ వారం అంటూ ఉంది, శుక్రవారం మంగళవారం అంతే. ఈ 2 రోజు నేను వాళ్ళకి ఒక పొద్దులు ఉంటా, నేను వాళ్ళకి నీళ్ళు తినకుండా ఉంటా, అన్ని నేను చేసుకుంటా. ఓకే, అంటే 2 days మిగతా టైంలో మిగతా సమయంలో అంటే అర్థం కాలేదు. మిగతా టైంలో ఏం చేస్తూ ఉంటావు? ఇక మిగతా టైంలో అంటే నార్మల్ గా స్నానం చేస్తా, దండం పెట్టుకుంటా ఉంటా. కానీ ఫ్రైడే ట్యూస్డే ఏంటంటే కడపలు కడగడము, అమ్మవారిని అలంకరించడము. ఇప్పుడు మనకి వెనకాల దుర్గామాత ఫోటో కూడా కనిపిస్తుంది, అట్లా అలంకరణ చేస్తా, నిమ్మకాయలు దండలు వేస్తా, పూల దండలు అట్లా వేయడం చేస్తా. ఓకే, అంటే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 10th చదివారా, ఇంటరా? ఇంటర్ కంప్లీటెడ్ అన్న, మొన్ననే ఓపెన్ ఇంటర్ కంప్లీటెడ్, ఇప్పుడు డిగ్రీ ప్లానింగ్ ఉంది. డిగ్రీ ప్లానింగ్ ఉంది. అంటే ఏమనిపిస్తుంటారు మా, అంటే 16 years, సో ఎంజాయ్ చేసే టైం ఇది. సో ఎంజాయ్ చేసే టైం ఏం లేదు అంటే అట్లా కాదన్న, ఇక దేవుడు వస్తే ఎంజాయ్ చేయొద్దు అన్నట్టు అయితే ఏం లేదు కదా. ఎంజాయ్మెంట్ ఉంటుంది, డెవోషనల్ టైంలో డెవోషనలే ఉంటది. అంటే కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉంటాయి కదా, అంటే దేవుడు వస్తే ఇంకోలా ఉండాలి అట్లా. అంటే అవి కొన్ని సందర్భాలల్లో ఇట్లా చావుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఇట్లా 21st ఫంక్షన్స్కి అట్లా ఉంటాయి. కానీ ఈ మన కాలేజ్ లైఫ్కి డెవోషనల్కి సంబంధం ఏముండదు. నేను ఎందుకు బంద్ చేసిన కాలేజ్, ఎందుకు ఓపెన్ ఇంటర్ చేసుకున్నా అంటే స్టార్టింగ్ అప్పుడు హెల్త్ మంచిగా లేదు, అట్లా నెల రోజులు పోలే. ఇంకా మా మమ్మ ఉండి కొంచెం ఒక 6 months వెళ్ళేదాకా ఇంట్లో ఉండి బెట్టా అంటే నేను ఉండి కొంచెం ఇంకా ఓపెన్ ఇంటర్ చేసుకున్నా. ఓకే, సో ఇంట్లో ఉండి ఓపెన్ ఇయర్ అంటే ఫ్రెండ్స్ ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంటది? అంటే వాళ్ళు బయట తిరుగుతుంటే, మూవీస్ కి వెళ్తుంటే, అన్ని విధాలుగా నేను కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తా, అవన్నీ చూస్తూ ఉంటాను. నేను మూవీస్ కి అయితే వెళ్ళాను, నాకు అవి ఇంట్రెస్ట్ ఉండవు. అయినా మా ఫ్రెండ్స్ అయినా కానీ ఏడికైనా పోతుండే చెప్పడము, నేను అప్పుడప్పుడు కూడా వాళ్ళని కలవడానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళడము జరుగుతూ ఉంటాయి. అవి ఫ్రెండ్స్ తో తిరగడం కానీ. అంటే మాది ఇక ఫ్రెండ్స్ అంటే మేము ఒక 5 members బ్యాచ్ ఉంటాము. ఆ 5 members లేదు, ఓన్లీ అమ్మాయిలే. మేము ఒక 5 members బ్యాచ్ ఉండేటోళ్ళం, మేమే ఓన్లీ. ఇంకా అంటే మాది ఎట్లా అంటే స్కూల్ ఫ్రెండ్సే కాలేజ్, అందరం అనుకొని వెళ్ళడం అట్లా జరిగింది. అంటే అందరితో ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ చూపిస్తూ ఉంటది, అరే మీకు దేవుడు వస్తాడు అని చెప్పి కూడా. అలాంటి డిఫరెన్స్ సందర్భాలు ఎలాంటి లైఫ్ లో? అంటే నన్ను ఒక మాట అనొద్దురా, ఆమెకి దేవుడు వస్తుంది అన్నట్టు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తిట్టుకున్నా కానీ నన్ను ఏమనరు. ఓకే, మిమ్మల్ని అసలు ఎవరు ఏమన్నారు? ఇప్పటి వరకు నేను దేవుడు వచ్చిన పంచాయతీ వాళ్ళతో ఎక్కువ కలవలేదు, ఎందుకంటే కాలేజ్ బంద్ చేసి ఇంట్లోనే ఉన్నా కాబట్టి కలవలు. ఇక ఇవే షూటింగ్స్ ఇవే అనుకుంటే తిరగడం జరుగుతుంది. నిజంగా బాధ అనిపించలేదు? ఎప్పుడు బాధ అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చినాకనే నా బాధలు తొలగిపోయినాయి. ఓకే, ఆ విధంగా నాకు వాళ్ళు వచ్చినాక ఏ బాధ అనిపించలేదు. వాళ్ళు రాకముందుకి ఇంకా నేను చాలా కష్టాలు పడ్డా, డాడీ విషయంలో కానీ మమ్మీ విషయంలో కానీ. వాళ్ళు బాధపడుతుంటే నేను ఏడవడం అట్లా చాలా కష్టాలు పడ్డా, కానీ వాళ్ళు వచ్చినాక కష్టాలు అనేవి ఏం కనబడలేదు నాకు. ఇంకా ఉన్నాయా కష్టాలు? ముందు చెప్పలేము, ఇక ఇప్పటికైతే లేవు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమైతే లేవు అన్న. కొంచెం మనీ విషయంలో అంటే ఇక ఉంటది ఎవరికైనా, మనీ విషయం అంటే ఆ ఒక్క విషయంలో. మీకు కూడా మనీ విషయంలో ఇబ్బంది ఉందా? ఉంటది, ఇక ఎవరికైనా ఉంటది, మిడిల్ క్లాస్ కాబట్టి ఎవరికైనా ఉంటది. నిజం చెప్పాలి, నిజంగా ఇబ్బంది ఉందా?
నిజంగా ఇబ్బంది ఉంటది. ఎందుకు మనీ విషయంలో అన్నప్పుడు ఎవరికైనా ఉంటది. అంటే బాగానే పైకి కనిపిస్తాం, అందరు అట్లా అనుకుంటారు, పైకి దేవుడు వస్తుంది, మీకు శుక్రవారం పైసలు వస్తాయి. కానీ ఇప్పటి వరకు నేను దేవుడు గినా గానీ ఎవరిని ఒక రూపాయి నేను అడగలే. నేను శుక్రవారం గానీ మంగళవారం గానీ ఏ రోజు ₹1 తీసుకోను. వాళ్ళు ఇష్టం ఉన్నంత పెట్టి పోతారు నా చేతిలో, అవే తీసుకుపోయి అమ్మవారి దగ్గర పెడతా తప్పించి నేను అడగను ఎవరిని. ఓకే, అంటే బాగానే సంపాదించినట్టు నీ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే బాగానే సంపాదించింది, కొన్ని సాంగ్స్ కూడా చేసావంట, ఇంకోటి మన ప్రమోషన్స్ కి కూడా బాగానే వస్తున్నాయంట డబ్బులు, మీరేమో డబ్బులు లేవంటారు. అన్న మస్తు మంది మస్తు తీర్లు మాట్లాడుతారు, వాళ్ళు ప్రూఫ్ చూసుకొని మాట్లాడమని చెప్పాలి. వాళ్ళని ఏంటంటే ప్రూఫ్ లేకుండా ఒక మనిషి మీద చెప్పడం అనేది చాలా తప్పదు. నిజంగా తీసుకోలే అంటే సాంగ్స్ చేసినప్పుడు తీసుకోలే. నేను ఇన్ని సాంగ్స్ చేసినా నేను ఒక్క సాంగ్ కూడా నేను మనీ తీసుకోలే. ఏడుపాయల సాంగ్ చేసిన, నేను ఫలక్నామా మల్లన్న సాంగ్ చేసిన, సమ్మక్క సారక్క సాంగ్ చేసిన, ఆవలి తోటల సాంగ్ చేసిన, ఇవన్నీ చేసినా కానీ నేను ₹1 తీసుకోలే. ఇక లాస్ట్ కి ఎట్ ది ఎండ్ నాకు కొంచెం థింకింగ్ వచ్చింది కాబట్టి నేనే నా ఓన్ ఛానల్ పెట్టుకొని కూడా చేసిన. ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ లో కూడా తీసుకోలేదు. ప్రమోషన్స్ అంటే ఒక్కటి తీసుకున్నా నేను. తీసుకున్నాం. అది కూడా ఎందుకు టెంపుల్ కి వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా పిలవడం, పెయిడ్ ప్రమోషన్ అని పిలవడం, దానికి తీసుకున్నా. ఎందుకంటే పని చేసినా తీసుకున్నా, అన్న తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ అన్నాక మనం తీసుకోకుండా ఉండం కదన్న. పని చేసినావు తీసుకున్నావు తప్పు కాదంటూ. అంతే, తప్పు కాదు. ఇప్పుడు మన కష్టం ఉంటేనే కదన్న ఫలితం దేనికైనా కానీ. ఇప్పుడు మనం కూడా రానుకొని ఛార్జెస్ కావాలి, బతికేతరు కూడా పైసలే కదన్న. ఇవాళ పైసకు ఉన్నంత వాల్యూ మనకు లేదు. ఓకే, అంటే నేను ఇంటర్వ్యూస్ చూసాను, ఇంటర్వ్యూస్ గతంలో మొన్న రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను. చూసిన తర్వాత కూడా అంటే కొంతమంది నాతో అన్న మాటలు, ప్రజలు కొంతమంది అన్న మాటలు మీతో అంటున్నాను నేను. వాస్తవంగా ఆమెకి దేవుడు వస్తా, లేకుంటే దేవుడు అని చెప్పి ఒక పేరు పెట్టి తన పైసలు బాగా సంపాదిస్తుంది అని చెప్పి కూడా. పైసలు సంపాదించేటోళ్ళకి దేవుడు రాడు. ఎందుకంటే అదే కావాలనుకుంటే మనం యాక్టింగ్ చేసినా కూర్చోవచ్చు దేవునికి. మనకు అది వద్దు. ఫస్ట్ మనకు దేవుళ్ళు ఉంటే పైస ఎట్లయినా వస్తుంది, వాళ్ళు చూపిస్తే, వాళ్ళు కరుణిస్తే, ఇయ్యాల కాకపోయినా రేపైనా వాళ్ళు మన జీవితం ఏందని చెప్పి గ్రహిస్తారు. కాబట్టి మనకి ఎప్పుడైనా పైస వస్తుంది. పైస గురించి నా దగ్గర అయితే అట్లాంటి టాపిక్స్ ఏం నడవలేదు. అసలు దేవుని గురించి ఆమెకి ఏం తెలుసు, అసలు దేవత గురించి కూడా ఆమెకి ఏం తెలుసు? కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తుంది, కేవలం ఏదో హిట్ అయిదామని లేకపోతే ఇంకేదో వేద్దామని చెప్పి, కానీ ఏమి తెలియదు ఆమెకి. అన్న ఇప్పుడు ఒకటి, నేను దేవుడు రాగానే దేవుని రూమ్ లో గద్దెలు వేసుకున్నాను, వీడియోలు తీసి పెట్టుడు అవన్నీ చేస్తలే. ఇప్పుడు కొంతమంది బయట దేవుడు వస్తలే అని చెప్పుకుంటారు పేరుకి, కానీ లోపల దేవుని రూమ్లలో వీడియోలు తీసి పెట్టుడు ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు రీల్స్లలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నన్ను కూడా కొంతమంది అంటూ ఉంటారు, అమ్మవారిని నువ్వే అనుకోని ఇట్లా గెటప్లు వేస్తున్నావు అట్లా ఇట్లా. అంటే నేను ఒక సాంగ్ కోసం చేసినాక నా సొంతంగా నాకు పైస ఎక్కువ అయితే నేను చేయలే కదా. అదొక నా దాంట్లో సాంగ్లో ఒక క్లిప్ అది నేను చేసుకున్నా. కానీ బయట ఇట్లా మాట్లాడుతున్నారు నేనే అమ్మవారిని అని చెప్పేసి, ఇట్లా దేవత గెటప్ వేసి త్రిశూలాలు పట్టుకొని కిరీటాలు పెట్టుకొని కూర్చున్నారు అట్లా మాట్లాడుతున్నారు. కానీ అది కాదు మ్యాటర్ ఆడ. అది నా సాంగ్ నేను తీసుకున్నా అంతే. సాంగ్ కోసమే తీసుకున్నాను. ఓకే, అప్పటి నుంచి లైఫ్ టర్నింగ్ అయిపోయింది. అంటే దేవుడు ఒకవేళ మమ్మీ అన్నప్పటి నుంచి నీ లైఫ్ టర్న్ అయిపోయింది. ఓకే, ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మా ఫ్యామిలీ ఇప్పుడు మా మమ్మీ డాడీ అయితే నాకు చాలా సపోర్ట్. బయట వాళ్ళు ఎవరేమనుకున్నా వాళ్ళు ఉన్నంత కాలం నాకైతే సపోర్టింగ్ అనేది ఎప్పుడు పోదు. ఎందుకంటే బయట వాళ్ళు ఏమన్నా కానీ మా మమ్మీ నాకు ఒకటే చెప్తుంది, పట్టించుకోదు బెట్ట, ఎదుగుతుంటే మనం తొక్కేయాలని ఎంతో మంది చూస్తూ ఉంటారు. మా డాడీ కూడా చెప్తారు, అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు, మనము వెళ్ళే దారి మనం వెళ్తూనే ఉండాలి, చక్కగా పోతుంటే ఇటు మరలు అటు మరలు అని చాలా మంది చెప్తారు, అది మన దగ్గర ఉండాలి. అవును, అంటే ఇలా దేవుడు వస్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటే కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అరే ఆమెకి అది దేవుడు వస్తాడు అది వస్తాడు అని చెప్పి కూడా కొంతమంది మనం వెళ్తుంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంతమంది. లే అన్న, నేను దేవుడు వచ్చినాక నేను ఎప్పుడు మొత్తం నాకు కంప్లీట్లీ దేవుడు వస్తాను బిహేవ్ చేయను. ఎట్లా అంటే దేవత వచ్చే టైంకి నేను దేవుడు అన్న మాట తీస్తాను. అంత వరకు నేను నాకు దేవుడు వస్తాను నేను ఎవరితోనైతే చెప్పుకోను. వాళ్ళే నన్ను ఈ చేతికి అవి ఇవి చూసి అడుగుతూ ఉంటారు, దేవుడు వస్తుందా, ఏం అమ్మవారు వస్తుంది అంటే కూడా. నేను బయట పబ్లిక్ అయితే నాకు ఇంకా మైసమ్మ ఇల్లం వస్తుందని ఎవరు తెలియదు. మ్యాక్స్ అందరికి నేను చెప్పుకునే విధానం అయితే ఏడుపాయల వనదుర్గ భవాని వస్తుంది. నాకు ఏడుపాయల వనదుర్గ మాతనే వస్తుంది అని చెప్పి ఎందుకు అదే పేరు చెప్తున్నాను? ఫస్ట్ నుంచి నాకు అమ్మవారు 7 సంవత్సరాల నుంచి నేను నవరాత్రులు చేస్తాను కదా, నవరాత్రులు కూడా నేను ఏడుపాయలకే చేస్తా. అట్లా నాకు ఇక వచ్చుడు కూడా మా ఇంటి పక్కన ఆమెకు వచ్చిందని చూడు, ఆమె కూడా ఏడుపాయల దుర్గామాతనే వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చేది కూడా ఏడుపాయల దుర్గామాతనే. కానీ బయట ఎట్లా అనుకుంటే దేవుడు వస్తే చెప్పుకుంటారా బయట ఒక ఆడపిల్ల అయ్యి ఉండి అట్లా మాట్లాడుతారు. ఏంటంటే ఇప్పుడు మనకి సత్యంగా దేవత అయితే చెప్పుకోనికి మనం ఏం వెనుకపోం కదన్న ఎవరైనా కానీ.
అంటే ఎలాంటి సందర్భాలలో ఎక్కువ వస్తుంటారు మీ దగ్గరికి చూపించుకోవడానికి, ఎలాంటి ఇబ్బందుల వల్ల ఎక్కువ వస్తుంటారు, మీరు ఎలాంటి క్యూరియస్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఎక్కువ? ఇప్పుడు దేవుడు వచ్చి కట్లల్లో వేసిర్రు నన్ను, నేను బాగా బాధలు పడుతున్నా అని కొంతమంది వస్తారు. దేవుని కన్ను నుండి బయటికి వస్తలేదు అమ్మవారు నాకు అని అట్లా కొంతమంది వస్తారు. కొంతమంది ఏమో భార్యాభర్తల సమస్య వాళ్ళు వస్తారు, కొంతమంది లవ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వస్తారు. అట్లా టైప్ ఆఫ్ గా ఉంటాయి అన్ని. కొంతమంది ల్యాండ్ విషయంలో వస్తారు. ఒక ల్యాండ్ కూడా నేను సాల్వ్ చేసిన అది. సూపరా. దేవత మీ పైన వచ్చిన తర్వాతనే ఇవన్నిటికీ సొల్యూషన్ తను అంతకుముందు నేను ఇవన్నీ నమ్మకపోతుండే. దేవుడు మంత్రాలు నిజంగా దేవత ఉందా అసలు ఏం నమ్మకపోతుండే. మా మమ్మీ బలవంతంతో మొక్కమంటే దేవుని దగ్గర ఇట్లా మొక్కుతుండే, బయటికి వస్తుండే అంతే. ఎట్లా అంటే నేను దేవుడు వచ్చినాక ఇట్లా అయినా కానీ దేవుడు రాకముందుకు నేను అసలు ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇట్లా తీయడం ఏం లేకపోతుండే. టోటల్ డిఫరెంట్ మొత్తం. అప్పుడు సంజు వేరు, ఇప్పుడు సంజు వేరు అంటారు. ఇక అంటే అప్పటి నుంచి అయినా కానీ నాకు రీల్స్ చేయడం అవి అంటే ఇష్టం. మమ్మీని ఒక 2-3 టైమ్స్ కూడా అడిగితే మా అమ్మ ఉండే, వద్దు బేట ఫ్యామిలీ మంచోళ్ళు కాదు, 10 మంది 10 తీరులో మాట్లాడతారు, ఒక ఆడపిల్ల అయ్యుండి ఇట్లా అట్లా అని అంటే కూడా సరేలే మమ్మీ చెప్తుంది కదా అని చెప్పి నేను కూడా వీటికి దూరం ఉన్నా. కొంచెము స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా అనే టైంలో ఇట్లా జరిగింది. ఓకే. అంటే రీల్స్ చేసేటప్పుడు అంటే ఆ రీల్స్ లో కూడా నేను చూస్తా అంటే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది మీరు రీల్స్ చేస్తుంటే టైంలో. సో అప్పుడు కానీ ఆ రీల్స్ చేసినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ ఎప్పుడైనా అయిందా? అంటే కేవలం ఇట్లా వ్యూస్ కోసము ఫాలోవర్స్ కోసం ఇలా చేస్తుందని అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? అట్లయితే ఏం రాలేదు, ఎందుకంటే అందరికి తెలుసు. ఎందుకంటే నేను ఫస్ట్ మొత్తం దేవత సాంగ్సే చేసిన, అన్ని దేవుళ్ళ పాటలే చేస్తుంటే కొంతమంది ఉండి అక్క మొత్తం ఫ్లోకే ఏమంటారు దేవుని పాటలే కాకుండా కొంచెము ఫోక్ కూడా చెయ్యక్క అంటేనే నేను దీని సైడ్ మళ్ళీ కొంచెం ఇప్పుడు ఫోక్ చేస్తున్నా. ఫోక్ సాంగ్స్ కూడా కొంచెం చేసావా ఇప్పుడు ఇంతవరకు? అంటే యూట్యూబ్ లో చేయలేదు, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఇప్పుడు అవి ఇవి 2 చేస్తున్నా. ఓకే, 2 ఇన్స్టాగ్రామ్ లో అవి ఇవి చేస్తూ అంటే గెటప్ ని బట్టి. నేను శారీ మీద ఉంటే మొత్తం దేవునివి, ఇప్పుడు నేను నార్మల్ గా డ్రెస్సింగ్ మీద వీటి మీద ఉంటే కొంచెం ఫోక్ సాంగ్స్ అట్లా. ఓకే. సో నిజంగా వాస్తవానికి అంటే కొంతమంది, అంటే అందరూ అని చెప్పి నేను అంటలేను, కొంతమంది అసలు ఆ దేవుడే లేడు అని చెప్పి కొంతమంది అంటారు. అలా కొంతమంది అంటారు కాదు, చెప్తున్నా కదా నాకు అమ్మవారు రాకముందు నేను కూడా అంతే, దేవుడే లేడు జస్ట్ మొక్కుతారంటే మొక్కుతారు. నేను మమ్మీని కూడా అంటుండే వాళ్ళు మనకేం ఇంత బాధలు పడుతున్న వాళ్ళు మనని ఏం చూస్తున్నారు అంటుండే. మా మమ్మీ ఏం చెప్తుండే, దేవుడు ఇలా వచ్చి రేపే చూపియాడు మనకి, కొన్నేళ్ల తర్వాత టైం పడుతుంది అంటే. మా మమ్మీ ఇప్పుడు 15 years నుంచి అన్న, మా మమ్మీ కూడా ఏమీ సుఖపడలేదు, మస్తు కష్టాలు పడ్డది 15 years నుంచి. 15 years నుంచి కష్టాలు పడుతుంటేనే నేను అన్న ఇంత కష్టపడుతున్నా కానీ మనకి ఏం ఫలితం దక్కిందంటే మమ్మీ చెప్తుంటుండే దేనికైనా ఓపిక పడాలి, ఓపిక ఇలా వచ్చింది ఆ డే మనకి. ఓకే. అంటే మీ స్టోరీ వింటుంటే అంటే నేను అడిగేది కాదు ఇది, అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా కామెంట్లు వేస్తూ ఉంటారు కొంతమంది, అరే ఏ సినిమా చూసినా సినిమా స్టోరీ బాగా చెప్తున్నావు అని చెప్పి అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళకి నేను ఇది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఏ సినిమానో ఏ సీరియలో అయితే నేను చెప్పకపోతుండే. ఇంకొకటి ఏంటంటే నేను టీవీ చూడను, సినిమాలు సీరియల్స్ కూడా నేను చూడను, ఏమున్నా దేవుని చరిత్రలు చూస్తాను అంతే. అవి కూడా ఇప్పుడు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మొత్తం నేను ఇదే కల్చర్, బోనాలు ఎత్తుకొని పోవడము, బతుకమ్మ ఆడడము చాలా ఇష్టం నాకు. ఇష్టమైన ఫెస్టివల్. మళ్ళా ఇట్లా పల్లెటూర్లు అందరితో కలిసి తిరగడము, 7 ఉన్నా కానీ 10 మందిలో కూర్చొని మాట్లాడడం, అందరిలో కలిసిపోతారు. ఇక వాళ్ళు ఎసొంటాలన్నా కానీ అన్న 10 మంది వాళ్ళ గురించి 10 తీర్లు చెప్పినా కానీ పట్టించుకోను. ఫస్ట్ నాతో వాళ్ళు ఉండేదాని విధానం బట్టి చూస్తున్నా. కానీ ఈ మధ్యలో చూస్తున్నా చెల్లె అనుకుంటా నాకే నాగపాము అవ్వడము, ఇన్స్టాగ్రామ్ లో అజ్జయ్ అనుకుంటా వాళ్ళకి సపోర్టివ్ తీసుకొని నన్ను పక్కకు తోసేయడం, ఇట్లా కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు తెలుసుకున్న దాన్ని బట్టి నడుస్తున్నా. ఇప్పుడు తెలుసుకుంటాం ఎవరైంది అంటే ఇన్ని రోజులు ఎట్లా అంటే అందరు నా వాళ్ళే కదా, ఇవాళ వాళ్ళని చేస్తారు రేపు మళ్ళీ నాకే దారి చూపిస్తారు అనుకుంటుండే. కానీ నేను మంచి చేసిన వాళ్ళు ఇలా నా గురించి బయట చెడ్డగా చెప్పుకుంటారు. నేను కొంతమందికి ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పినప్పుడు వాళ్ళే నా గురించి ఇలా వేరే వాళ్ళతోని అట్లా. ఓకే. సో మంచిగా ఉండాలి అని చెప్పి మీరే చెప్పారు కానీ వాళ్ళే నాకే శత్రువులు అయినారు. ఓకే. అలా ఉంది ఈ జనరేషన్. ఓకే. అంటే నాకు మా మమ్మీ కూడా చెప్తుండే ఇట్లా కొంతమంది ఇన్స్టా నాకు దగ్గర వాళ్ళు కూడా పరిచయం అయిన వాళ్ళు కూడా చెప్తుండే ఇట్లా అట్లా ఇట్లుండాలి వీళ్ళతో అట్లుండాలి. మా మమ్మీ కూడా చెప్తుండే ఎవరితో ఈజీగా మాట్లాడకు, నీతో ఇదే బాధ, నాకు అందరిని ఈజీగా నమ్ముతావు, నువ్వు ఏందో నీది అర్థం కాలేదు అని చెప్తే నేను వినకపోతుండే. ఎట్ ది ఎండ్ నాకు దెబ్బ తాకింది చూడు అప్పుడు విన్నా నేను. నిన్న నేను మమ్మీతో అన్నా, అప్పుడు నువ్వు చెప్తే తినలేదు కానీ ఇవాళ తెలుస్తుంది నాకు, ఒక్కొక్కరు గుణాలను బట్టి తెలుస్తుంది నాకని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. నీకు ఇష్టమైన పండుగ ఏదంటే ఏం చెప్తావు? నవరాత్రులు అంటే ఇష్టం. దసరా. ఓకే. సో బతుకమ్మ అంటే ఇలాంటి అమ్మవారు వచ్చినాక బతుకమ్మ నవరాత్రులు అవి ఇష్టం. అమ్మవారు రాకముందుకు బోనాలు బతుకమ్మ అంతే. ఇప్పుడు దేవుడు వచ్చినాక నవరాత్రులు, ఎందుకంటే నవరాత్రులలో 9 రోజులు మనకి వేరే రెస్పెక్ట్ ఉంటది కదా. ఇక
అంటే అమ్మవారిని పెట్టడము, ఊదిలేయడము. ఈసారిగా నేను కూడా పెట్టేస్తున్నాను అమ్మవారిని. Okay, 7 years నుంచి నేను అఖండ జ్యోతి దీపం పెట్టుకొని చేస్తా నవరాత్రులు. కానీ ఈసారి ఇంకా నాకు ఆమె మంచిగా అన్ని విధాలుగా ఆనందంతో చూపిస్తుంది కాబట్టి విగ్రహమే పెడదాం అనుకుంటున్నా. అప్పుడు కూడా నా మీద చాలా మంది చాలా నెగిటివ్స్ మాట్లాడుకుంటారు, ఎవరు సపోర్ట్ చేసి పెట్టుకుంటుందో విగ్రహాలు, అంటే పైసెట్లకి వెళ్ళి వస్తుంది మీకు అంటనే ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెంలా అమ్మవారు రాగానే నా ఇల్లు పెద్దగా అయ్యింది, అంటే చిన్నగా ఉండే మా ఇల్లు, అందరి ఇల్లు లెక్క ఉండకపోతుండే. నేను నా ఇల్లు మంచిగా చేయించుకుంటున్నా. ఇవాళ వచ్చేసింది ఆ టాక్, అంటే ఏడికి ఎవరు పెడుతురో వీళ్ళకి ఇంత మంచిగా అవుతురు ఇల్లు అన్న టాక్ వస్తుంది. కానీ నాడు ఎంత కష్టం ఎంత పడుతురు ఎంకాల ఏందని చెప్పి ఎవరు చూస్తలేదు, ఎదుగుతుంటే ఎవరు లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అది అయిపోయింది. ఓకే, సో ఈ వచ్చే దసరాకి అమ్మవారిని పెడుతున్నాం అన్నమాట. ఈసారి పెడుతున్నా. ఓకే, సో నవరాత్రులు ఇంకా ఆమె అనుగ్రహించి మంచి కలిగించింది అనుకో, ఆమెకు ఒక గుడే కట్టాలని నా కోరిక ఎప్పటి నుంచో. ఓకే, గుడే కట్టాలని చెప్పి గుడి కట్టాలి. నేను చాలా సార్లు మా మమ్మీతో కూడా అంటే మా మమ్మీ అనేది వాళ్ళు కరుణిస్తే మనకి ఏదైనా జరుగుతుంది. నేను అమ్మవారిని పెట్టాలనుకున్నా 7 years నుంచి అది కలిసి రాలేదు. 8th year ఇప్పుడు టైం వచ్చింది పెడుతున్నా. అట్లా టెంపుల్ కూడా ఒక టైం వస్తుంది. మళ్ళీ నేను టెంపుల్ కూడా వీళ్ళ దాని పైసలు తీసుకొని కూడా చేయను. ఇప్పుడు ఎట్లుంటారు అన్న, ఇప్పుడు ఎట్లుంటారు దేవుని పేరు చెప్పి పైసలు తీసుకొని ఇట్లా ఇవి అవి చేస్తామని చెప్పి, నేను అట్లా కాకుండా నా సొంత పైసా ఆమె కలిగించిన పైసతోనే నేను చేసుకుంటా. సూపర్, అంటే కలిగించిన పైసలతోనే చేసుకుంటా. కానీ ఇంకెవరైనా అక్క నాకు ఆ తల్లి అంటే ఇష్టం నేను పెడతా కొంచెం అనుకుంటే కష్టంతో ఓకే చేస్తా. సూపర్, మంచి ఆలోచన అది.